నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పరిధిలోని గురుకుల కళాశాల విద్యార్థులు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు అని పురుగుల అన్నం పెడుతున్నారంటూ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగుల అన్నం పెడుతూ విద్యార్థులను అనారోగ్యాలకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఐ కురుమూర్తి అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాల ప్రిన్సిపల్ క్షమాపణలు కోరడంతో విద్యార్థులు రోజు పురుగులన్నం తింటున్నాం సార్. ఈ 1 kg రైస్ పాలినప్పటి నుంచి అందరూ ఖాళీ కడుపుతో వండుకుంటున్నాం సార్. ఇప్పుడు 11వ తారీఖు నాడు మీటింగ్ కండక్ట్ చేసిరండి. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది ఛాన్సార్లు చెప్పబట్టి అసలు గేటు తుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురమ్మా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారు తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమని అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎవరికైనా కూడా మేడం కలెక్ట్ చేసుకొని మా పైసలతోనే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని మేడం కేక్ కట్ చేయించుకున్నారు సార్. మా బర్త్డేలకు కూడా ఆర్గనైజ్ చేసింది మేడం, వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. మేము ఎక్కడని పోవాలి సార్? మాకు ఏ టీచర్ల సపోర్ట్ ఇక్కడ లేదు సార్. ఏ టీచర్ అంటే